పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో మనం దేని గురించి చింతిస్తున్నాం? మానవుడు ఎప్పుడు కూడా నిరీక్షణ లేక చింతించేవాడిగానే ఉంటాడు. ప్రతిరోజు ఒక కొత్త చింతను ఏర్పాటు చేసుకుంటాడు చింతించడానికి. దాని గురించే తన ఆలోచనలు అన్నీ ఉంటాయి. దాని గురించే మరి బ్రతుకుతాడు. పోనీ దాని నుంచి ఏమైనా బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాడంటే దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం సంగతి పక్కన పెట్టి దాని గురించి ఆలోచించి అనారోగ్యం పాలవుతాడు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను. దేనికోసం ఆయన చింతిస్తున్నాడు? నీకు సమస్య ఉందని చెప్పి ఆయన చింతించడం లేదు. అజ్ఞానంగా నువ్వు చింతిస్తున్నావని ఆయన చింతిస్తాడు. అజ్ఞానంగా మనము ఆ పరిస్థితిని గురించి, ఆ పరిస్థితిని ఎలా దాటి రావాలని తెలిసి కూడా ఆ పరిస్థితులన్నింటినీ కూడా నేను జయించగలను అని ఎరిగి కూడా ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు అద్భుతం చేయగలడు, ఇంతకు ముందు నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో ఆయన నన్ను గొప్పగా తప్పించాడు, మరి నిశ్చయంగా ఈ పరిస్థితిలో కూడా దేవుడు నన్ను అద్భుతంగా నడిపించబోతున్నాడు అని తెలిసి కూడా నువ్వు చింతిస్తున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గురించి చింతిస్తాడు. ఎంత అజ్ఞానంగా చింతిస్తూ మరి ఆ చింతను మరి దేవుని చెంతకి తీసుకురానికుండా సమయం ఎంత వృధా చేస్తున్నారు అని. దేవుని బిడ్డలమైన మనము ప్రతి పరిస్థితుల గురించి చింతించాలా వద్దా? దేవుని వాక్యం చెప్తుంది మనం చింతించాల్సిన అవసరం లేదు అని. మరి అలాంటప్పుడు చింతించడం అనేది కరెక్టా? దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న ఏది కూడా కరెక్ట్ కాదు. దేవుని వాక్యం నో అన్నప్పుడు ఆ పని నువ్వు చేస్తున్నావు అంటే వాక్యానికి విరోధంగా మనము క్రియపరిచి దానివల్ల మనము పర్యవసానాలు ఎదుర్కొంటాం. అనగా అనారోగ్యం పాలవడం, సమస్యలు కొని తెచ్చుకోవడం, మరి ఇబ్బందులు పాలవడం. ఎందుకంటే యోబు గ్రంథంలో కూడా యోబు భక్తుడు ఒక మాట చెప్తాడు. యోబు గ్రంథము మరి 3వ అధ్యాయం 25వ వచనం, 25, 26 వచనాలు. ఆయన అంటాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అది నాకు సంభవిస్తున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వస్తున్నది, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అంటాడు. కాబట్టి చూడండి, మనం దేని గురించి అధికంగా భయపడతామో అదే నీ జీవితంలో సజీవంగా మారుతుంది. నువ్వు దేని గురించి అధికంగా చింతించి ఈ పరిస్థితి నుంచి బయటికి వచ్చేందుకు దేవుని సహాయం పొందుకోకుండా ఆలోచిస్తుంటావో అదే మన జీవితంలో జరుగుతుందంట. దానివల్ల మనుషులకి ఏముండదు? నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. కానీ దాని వలన శ్రమ సంభవిస్తుంది, శ్రమ కలుగుతుంది. ఈ దినమున సమస్య సంగతి పక్కన పెట్టి చింతించడం వల్ల శ్రమ పొందుకుంటుంటారు. ఆ చింతించడం వల్ల మన శరీరాలు నీరసించిపోతుంటాయి. చింతించడం వల్ల రకరకాల కొత్త వ్యాధులు వస్తుంటాయి. చింతించడం వల్ల ఈ లోకంలో ఎవరితో మనం సమాధానంగా ఉండలేము. చింత నిన్ను దేవుని చెంత నుంచి దూరం చేసేస్తుంది. దేవునితో ఉన్న సంబంధాన్ని తెంపివేయగలిగిన శక్తి చింతకుంది. చింతకు వ్యతిరేక పదం ఏంటంటే విశ్వాసం. అందుకే
విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనము మనం చదువుదాం. 7, 8 వచనాలు. యెహోవా నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరముల చింతనందు కాపు మానదు. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని నమ్ముకునేవాడంట చింత నొందడంట. దేవుని మీద నమ్మకం కనుక మనం కలిగి ఉన్నామంటే అన్ని దేవుడు చూస్తాడు, దేవుడు సరి చేస్తాడని మనము చింతపడము. మరి దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు, దేవుడు వాడికి ఆశ్రయంగా ఉంటాడు. మరి అట్లా ఆ విధంగా నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడంట? జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉంటాడంట. అంటే ఏంటి? జలముల పక్కన ఒక చెట్టు ఉందనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు నీళ్ళు వచ్చి తాకుతూనే ఉంటాయి. తాగుతున్నప్పుడు దానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం లేదా అది ఇంకా ఎదగడానికి కావలసినటువంటి సమస్తము ఆ జలముల ద్వారా పొందుకొని అది చక్కగా ఇంకా బలంగా భయపడక అది ఎదుగుతుందంట. అలాగే దేవుని నమ్ముకుని ఉండేవాడికి ఏమవుతుంది? దేవుని ఆశీర్వాదాలు, దేవుని కాపుదల, దేవుని రక్షణ ప్రతిదీ కూడా ఏమవుతాయి? ఆ నమ్మకం ద్వారా మన దగ్గరికి వస్తాయి. అందుకే నమ్ముకునేవాడు ఎట్లుంటాడంట? చింత నొందదు, కాపు మానదు అంటాడు. వాడు చింతపడు. ఈ దినమున నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీలో చింత ఉండకూడదు. నువ్వు చింతిస్తున్నావు అంటే నీకు దేవుని మీద విశ్వాసం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 వచనాలు. ఆయన అంటాడు, నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డికి దేవుడు ఇలాగ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారించరు. చూసారా? అల్ప విశ్వాసులు, అన్య జనులు ఏం చేస్తారంట? చింతించు వారిగా ఉంటారు. అల్ప విశ్వాసులు, అన్యజనులు. అల్ప విశ్వాసులు అంటే ఎవరు? మందిరానికి వస్తూ దేవుని యందు విశ్వాసం లేకుండా జీవించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని నమ్మని వాళ్ళు, వాక్య ప్రకారంగా దేవుడు కార్యాలు చేస్తాడు అని నిరీక్షణ లేక సమస్యల్లో ఆలోచిస్తూ జీవించే వాళ్ళు అల్ప విశ్వాసులు. అన్యజనులు అంటే ఎవరు? వీళ్ళేంటంటే దేవుని ఎరగని అన్యులు. వీళ్ళిద్దరికి ఏముంటుందంట? చింత ఉంటుంది. మరి ఈ ఇద్దరి కేటగిరీలో నువ్వు ఉన్నావా? నువ్వు మందిరానికి వస్తున్న అల్ప విశ్వాసవే, లేకపోతే మందిరానికి రానటువంటి అన్యుడివే? ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒక కేటగిరీ అయితే నీలో ఏముంటది? చింత. బ్రతికినంత కాలం చాలా మంది చూడండి, ఆ చింతను బట్టి నిద్ర పట్టదు, మెంటల్ టెన్షన్లో ఉంటారు, ఏదేదో కొత్త కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు, జీవితంలో ఎలా నడవాలో తెలియదు. ఎందుకంటే ఈ రెండు కేటగిరీలే. అల్ప విశ్వాసం, చర్చికి వచ్చే దేవుని విశ్వాసం లేని వాళ్ళు. రెండోది మందిరానికి అసలు దేవుని ఎవరో తెలియనటువంటి అన్యులు. వీళ్ళిద్దరికే చింత ఉంటది. దేవుని మందిరానికి వస్తూ దేవుని విశ్వాసం ఉంచువాడు చింతపడడు. అంటే అతనికి సమస్యలు రావునే, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు దేవుని మందిరం వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? 34వ కీర్తనలో మనం గమనిస్తే 34వ కీర్తన 19వ వచనం, అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది?
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తంతో కడగబడి మనము నీతిమంతులమైనామంటే, నీతిమంతులకి ఏమొస్తాయంట? అనేక ఆపదలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. కానీ వాటన్నిటి నుంచి తప్పించే అద్భుతమైన దేవుడు వారికి తోడై ఉంటాడు. ఎప్పుడు? ఆ నమ్మకం, ఆ విశ్వాసం దేవుని యందు ఉంచి, ఆ నిరీక్షణలో మనము దినదినము ముందుకు నడిచినప్పుడు దేవుడే మనకు తోడై ఉండి మనను నడిపిస్తూనే ఉంటాడు. వాటన్నిటి నుంచి నీతిమంతులు కలిగే ఆపదలు ఏంటి తెలుసా? అనేకములంట. ఒకటి రెండు కాదు, అనేకములు వస్తాయి. లోకస్తులకి, అన్యులకి ఇన్ని సమస్యలు ఉండవు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. అల్ప విశ్వాసులకి సమస్యలు తక్కువ. ఎందుకంటే వారు దేవుని యందు భయము భక్తి లేకుండా ఉంటారు. అన్యులకి సమస్యలు తక్కువ. వాళ్ళు కూడా ఏమి ఎక్కువ ఉండవు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వాళ్ళకి ఈ లోకం శత్రువుగా ఉంటుంది, సాతానుడని శత్రువు ఉంటాడు. అలాగే ప్రతి పరిస్థితిలో కూడా విరోధం అనేది ఉంటుంది. కానీ వాటన్నిటిలో దేవుడి యందు వాడు విశ్వాసం ఉంచినందువల్ల అన్నిటిని జయించి దేవుడు అతని తలగా నిలబెడుతుంటాడు. వారిని దేవుడు ఉన్నత స్థానంలోనికి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ సమస్యలు నిన్ను దేవుని చేతిలో ఉన్నతమైన స్థానానికి నిలబెడుతున్నాయా? లేకపోతే చింతతోనే మనం జీవిస్తూ చింతలోనే మనం బ్రతుకుతున్నామా? చింతలోనే మనం బ్రతుకుతున్నామంటే మనము అల్ప విశ్వాసులం లేదా అన్యులం. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచువాడు చింతించడు, చింతపడడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి చింత మనలో వస్తుంది అంటే, ఒకటి మనం అల్ప విశ్వాసులై ఉంటాం. రెండవది, మనము ఎటువంటి వారం ఏంటో తెలిసిన చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. 4:6. దేనిని గూర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు 7వ వచనం చెప్తాడు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. కాబట్టి చింతించక ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి నువ్వు తెలియజేసేవాడిగా ఉంటే, సమస్యలన్నిటిలో గొప్ప దేవుని సమాధానం నీ హృదయములకు తలంపులకు కావలి ఉండాలి, కావలి ఉంటది అని దేవుని వాక్యం చెప్తే ఆ వ్యక్తి గొప్ప సమాధానంతో ఉంటాడు. ఎక్కడ? సమస్యలో. కాబట్టి మనలో చింత వచ్చింది అంటే ఏంటంటే, సరైన ప్రార్థనా జీవితం లేదు. మనకు ప్రార్థిస్తున్నామంటే విశ్వాసం లేని ప్రార్థన, దేవుని యందు నిరీక్షణ లేని ప్రార్థన, దేవుని నమ్మకుండా చేసే ప్రార్థనలు. అందువల్ల ఏమవుతుందంటే, మన చింత ఒక 25 కిలోల బియ్యం బస్తా లాగా తల మీద ఉంటుంది. ఆ బస్తా నెత్తి మీద పెట్టుకొని మనం ఏం చేస్తాం? ఈ బస్తా తల మీద అట్టే ఉంది ఈ చింత, కానీ ఈ ఈ యొక్క సమస్య నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడనే నమ్మకము, నిరీక్షణ నాకు లేదు అంటూ ప్రార్థన మనం చేస్తాం. అప్పుడు మనకు దాని నుంచి విడుదల ఎలా కలుగుతుంది? కానీ ఎప్పుడైతే చింతించక దేవుడు కార్యం చేస్తాడని నమ్మి నిరీక్షించి ప్రభువుతో బలమైనటువంటి సహవాసం, లోతైన ప్రార్థనా జీవితం, ప్రభువుతో లోతైనటువంటి సహవాసం కలిగిన వ్యక్తికి ఎలా ఉంటాడు తెలిసిన? ఆ సమస్యలన్నిట్లో తన హృదయములో గొప్ప దేవుని సమాధానం ఉంటుందంట. హల్లెలూయా. గొప్ప దేవుని సమాధానం.
గొప్ప నెమ్మది. ఆ సమాధానము తన హృదయం తలంపులకు కావలిగా ఉంటుందంట. ప్రొటెక్షన్ అంటే ఇంక నీ తలంపులు చింతకు వెళ్ళవు, చింతించవు. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా నీలో ఒక గొప్ప ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ వచ్చేసింది. ఇక దేనికి మనం చింతిస్తాం? కానీ క్రమమైన ప్రార్థన జీవితం లేనప్పుడు మనము చింతపడుతూనే ఉంటాం, కానీ దేవునికి పరిస్థితులు మనం అప్పగించలేము. కాబట్టి ఒకటి, మనము అల్ప విశ్వాసులుగా ఉంటే మనలో చింత ఎప్పుడు ఉంటుంది. రెండవది, సరైన ప్రార్థన జీవితాలు లేకపోతే మనలో చింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము అల్ప విశ్వాసులుగా ఉంటున్నామా, లేదా అన్యులుగా ఉంటున్నామా మందిరానికి వస్తూ? లేదు, మనము సరైన ప్రార్థన జీవితాలు లేకుండా ఉంటున్నామా? విశ్వాసముతో కూడిన ప్రార్థనలు మనకు లేవా? మనము చింత పడాలన్నా వద్దా? దేవుని వాక్యం చెప్తుంది, చింతపడాల్సినది ఒకదానికి మనం ఖచ్చితంగా చింతపడాలంట. దేని కొరకు చింతపడాలి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుదాం. దీంట్లో మనము దేనికి చింతపడాలి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చూసారా? మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి అంటున్నాడు. ఇంతకుముందంతా దేవుడు ఏమంటున్నాడు? దేని గురించి చింతపడద్దు. మరి ఇక్కడ మీ ఆనందాన్ని ఉందే దాన్ని చింతకు మార్చుకొని అంటున్నాడు. అది దేనికి మనం చింతకు మార్చుకోవాలంట? దేనికి మనం మార్చుకోవాలంటే, ఎప్పుడు మనం మార్చుకోవాలంటే, మనం దేవుని యొద్దకు రాకుండా, అంటే దేవుని విశ్వాసం ఉంచకుండా, క్రమమైన ప్రార్థనా జీవితం లేకుండా, ఎప్పుడైతే మనము పాపులుగా, ద్విమనస్కులుగా, డబుల్ మైండ్నెస్ అంటే ఏంటి? సగము లోకము, సగం దేవుడు. లేకపోతే 70% లోకము, 30% దేవుడు. కొంతమందికి 90% లోకము, 10% దేవుడు. 10% వరకే విశ్వాసం. అటట మినుకు మంటుకు అనుకుంటుంది. సో ఎప్పుడైతే మనం పాపులుగా, ద్విమనస్కులుగా మనం ఉంటామో, దేవుడు అంటున్నాడు, ఈ పరిస్థితిని బట్టి ఇంకా నాలో ఆ ద్విమనస్సు అనేది పోలేదే, నేను పరిపూర్ణంగా దేవుని దగ్గర రాలేకపోతున్నానే, నేను లోకం గురించే అధికంగా ఆలోచిస్తున్నానే, నేను మారు మనసు పొందలేని పరిస్థితిలో ఉంటున్నానే అంటూ మనం ఏం చేయాలంట? మన నవ్వు దుఃఖానికి, మన ఆనందం చింతకు మార్చుకోవాలంట. అంతేకాని ఇక దేనికి కూడా మనం చింతపడాల్సిన అవసరం లేదు. మనలో ద్విమనస్సు అనేది ఉందంటే, అంటే పూర్తిగా దేవుని వైపుకు మనం తిరగకుండా సగం లోకము, సగం దేవుడు అంటూ జీవిస్తున్నామంటే అప్పుడు ఖచ్చితంగా చింతపడాలి. దేని కొరకు? ఆ యొక్క రక్షణ, మారు మనసు లేనటువంటి జీవితాన్ని బట్టి. ఎందుకంటే అట్టి మారు మనసు ద్వారానే మనం రక్షించబడతాము, మనం దేవుని రాజ్య వారసులుగా మారుతాం. అట్టి అనుభవాన్ని మనం కోల్పోతున్నామే అని మనం దానికి చింతపడాలి. ప్రభువు సన్నిధిలో గోజాడాలి, ప్రభువా, ఈ ద్విమనస్సు నాలోంచి తీసివేయనైనా, ఈ పాప జీవితం నాలోంచి తీసివేయనైనా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నేను నమ్మితే పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలి నాయనా అంటూ మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. ఆయన రక్తంతో కడగమని, జీవితాన్ని మార్చమని ప్రభువు దగ్గర వేడుకోవాలి. అట్లా మన ఆనందాన్ని చింతకు మార్చుకోవాలి. కానీ మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యను గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మన చింతను దేవుని మీద వేయాలంట. అప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనకేం చెప్తున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 32, 33 మనకందరికీ తెలుసు. ఆయన ఏం చెప్తాడు ఇక్కడ?
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, ఏది నీకు కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అవన్నీ నీకు కావాలని నీకంటే ముందే దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంట? అవన్నీ దేవుడు ఇస్తాడని మనం నిరీక్షించి మనము ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలంట. రాజ్యాన్ని, నీతిని వెతికే అనుభవం మనలో ఉండాలి. హల్లెలూయా. వెతకడం అంటే ఏంటి? ఎక్కడుంది దేవుని రాజ్యం అంటూ మనము అక్కడ చర్చికి పోవడం, ఇక్కడ చర్చికి పోవడం, పెద్ద చర్చి ఎక్కడ కట్టబడిందో అక్కడికి పోయి ఆడ కూర్చోవడం కాదు. దేవుని రాజ్యం, నీతిని వెతకడం అంటే ఏంటి? చాలా మందికి ఏంటంటే దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఎక్కడో ఒక పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతే, లేకపోతే ఒక పెద్ద చర్చికి పోతే నేను రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాను. కట్టబడిన మందిరాలు ఎప్పుడు కూడా దేవుని రాజ్యాలని చెప్పి దేవుని వాక్యం రాయబడలేదు. అటైతే ఆ విధంగా రాయబడినట్లయితే అటువంటి చర్చిలకు పోయిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఇదే నమ్మి ఏం చేశాడు? యెరూషలేము పోయి యోర్దాను నదిలో బాప్తిజం తీసుకొనేసి వచ్చి మందు తాగి చచ్చిపోయినాడు, తాగుపోతుంది. కాబట్టి ఎక్కడ కూడా దేవుని రాజ్యం అంటే అక్కడ అక్కడ పోతే దేవుని రాజ్యం దొరకదని కాదు. మొట్టమొదట మనం సరిగా దేవుని రాజ్యాన్ని వెతికే అనుభవం ఉండాలి. అప్పుడు ఏంటంటే పెద్ద మందిరానికి పో, లేకపోతే నువ్వు ఇంట్లో ఉండు. ఎక్కడున్నా కూడా నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికే అనుభవంలో ఉంటావు. దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. దేవుని రాజ్యం అంటే రోమా 14వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. దేవుని రాజ్యం అంటే ఏంటంట? భోజనము, పానము. దేవుని రాజ్యము భోజనము, పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే అది ఎక్కడ లేదు, అది నీలో ఉండాలి. నీలో దేవుని రాజ్యం ఉండాలి. ఎలా ఉంటుంది దేవుని రాజ్యము? మనము ఎల్లప్పుడూ నీతి కలిగి జీవించడం. అంటే ఏంటంటే రహస్య జీవితాలు జీవించకుండా బయటికి ఒక జీవితము, లోపల ఇంకొక జీవితము. చాలా మంది ఏంటంటే చర్చిలో ఒక రకమైన జీవితము, మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రకమైన జీవితము. కొంతమందికి బయట సమాజం ముందు ఒక జీవితము, వారి యొక్క పర్సనల్ లైఫ్ ఇంకొక జీవితాలు. ఈ విధంగా కాకుండా నువ్వు నీతి కలిగి, అంటే లోపల బయట ఒకే రకమైనటువంటి జీవితం, వాక్యానుసారమైన జీవితం, సమాధానం, అందరితో సమాధానము కలిగి నువ్వు అందరినీ హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడే అట్టి సమాధానం అందరితో ఉంటది. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటారు. సో అట్టి సమాధానం కలిగి నీ హృదయంలో సమాధానం ఉండాలి. లోకంలో అందరితో సమాధానం, మాక్సిమం సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే పరిశుద్ధాత్మయందలి ఆనందం. హల్లెలూయా. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం మనకు ఉండాలి. ఆత్మతో నింపబడినప్పుడే పరలోక ఆనందం మన హృదయంలో అనుభవిస్తాం. అట్టి ఆనందాన్ని అనుభవించారు కాబట్టే పౌలు, శీలలు కొరడాలతో కొట్టి వాళ్ళని చెరసాల్లో బంధించినప్పుడు ఆనందంగా పాటలు పాడారు వాళ్ళు. నువ్వు పరిశుద్ధాత్మను అడిగి పొందుకుంటే నీ భయంకరమైన దుఃఖములో, వ్యాధిలో కూడా నువ్వు దేవునిలో ఆనందించగలవు. అట్టి పరిశుద్ధాత్మ యందలి ఆనందము, ఆనందములోనే దేవుని రాజ్యం ఉందంట. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు ప్రతిరోజు నీతి కలిగి జీవించడం ద్వారా, సమాధానం కలిగి జీవించడం ద్వారా, పరిశుద్ధాత్మలో ఆనందించడం ద్వారా నువ్వు వెతుకుతూ ఉంటే దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నువ్వు ఆశ్చర్యపోయేంత విధంగా నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుని రాజ్యాన్ని వెతికే వారిగా ఉన్నామా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామా? సరైన ప్రార్థనా జీవితం మనకుందా? ఇవి 3 మనకుంటే మనలో చింత ఉండదు. ఇవి 3 మనలో లేకపోతే మన జీవితమంతా చింతే, జీవితమంతా కన్నీరే. ఇవే ఆలోచించి మన జీవితంని అంతం చేస్తాడు సాతానుడు.
చింత దేవుని ఎద్దు నుంచి రావడం లేదు, సాతాను దగ్గర నుంచి వస్తుంది. సమాధానకర్త అయిన దేవుని ఎద్దు నుంచి వస్తుంది. కాబట్టి మనం చింతిస్తున్నామంటే సాతానుని మన హృదయంలో నింపుకుంటున్నాం. సమాధానం కలిగి మనము చక్కని విశ్వాసంలో, మంచి ప్రార్థన సహవాసంలో, అలాగే దేవుని రాజ్యాన్ని వెతికే అనుభవంలో ఉంటే మనము దేవుని సన్నిధితో ఎప్పుడు నింపబడి ఉంటాం. ఏదైనా పరీక్షించుకుందాం. మన హృదయంలో చింత నింపబడి ఉందా? చింత ఉంటే సాతాను నీ చెంత ఉన్నాడు. నీలో చింత లేకుండా, నీలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, దేవుని యందు విశ్వాసము, మంచి ప్రార్థన జీవితం ఉంటే యేసయ్య నీ వెంట ఉంటాడు. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేనిని గురించి చింతించకుడి అని మీరు సెలవిచ్చారు. కానీ నైనా ఈ లోకం నైనా దేవునితో సరైనటువంటి అనుబంధం లేక వారి జీవితకాలం అంతా కూడా సాతానుడు చింతలో పెడుతున్నాడు. ఏదో ఒక సమస్యను చూపించి ప్రతిరోజు నువ్వు చింతించు అంటూ ఆ చింతలోనే వారి జీవితాన్ని సమస్యల వలయంగా మార్చినైనా, వారి శరీర వ్యాధులతో అయినా, మరి మెంటల్ టెన్షన్స్తో ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తండ్రి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని దేవుని వాక్యం చెప్తుంది. మరి విడుదల పొందుకోవడానికి మార్గం తెలిసి కూడా నీ యొద్దకు రావడం లేదని మీరు చింతిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున తండ్రి, నిజమైన విశ్వాసంతో మా హృదయాలను నింపండి. క్రమమైన ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. అలాగే తండ్రి, నీ రాజ్యాన్ని, నీతిని మేము వెతుకుతూ పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం మాకు అనుగ్రహించండి. వీటి ద్వారా తండ్రి, మా జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అన్నిటిలో మేము ఆనందిస్తూ వాటిని జయించి ముందుకు నడిచే కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.